నువ్వు జై శ్రీరామ్ అనకపోయినా లేకపోతే భారత్ మాతాకి జై అనకపోయినా అది నేను యాంటీ నేషనల్ అయిపోను కదా. నువ్వే కాదు, భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ భారత్ మాతకి జై జై శ్రీరామ్ అనాల్సిందే. ఎందుకంటే మన భారతదేశాన్ని శ్రీరామచంద్రుడు, శ్రీకృష్ణ భగవానుడు లాంటి గొప్ప గొప్ప దేవుళ్ళు పరిపాలించిన దేశం మనది. అలాంటి గడ్డ పైన పుట్టిన ప్రతి ఒక్కరూ భారత్ మాతకి జై జై శ్రీరామ్ అనాల్సిందే కదా. భారత మాతకు జై అంటే నష్టమే ఉంది అంటాను, ఎందుకన్నాను అంటాను. అనకపోతే నష్టమేముంది? అనకపోతే నష్టమేంటా? ఇప్పుడు నువ్వు జై శ్రీరామ్ భారత్ మాతకి జై అని చెప్పడంలోనే నువ్వు హిందువువి అనే ఐడెంటిఫై తెలుస్తుంది. ఎలా అంటావా, ఇద్దరు ముస్లింలు ఎదురుపడితే సలాం వాలేకుం కానీ వాలేకుం సలాం కానీ ఏదో ఒకటి అనుకుంటారు. అదే ఇద్దరు క్రిస్టియన్లు ఎదురుపడితే ప్రైజ్ ద లార్డ్ అని అనుకుంటారు. అదే ఇద్దరు హిందువులు ఎదురుపడితే జై శ్రీరామ్ అని అనుకోవడంలోనే వాళ్ళు హిందువు అనే ఐడెంటిఫై తెలుస్తుంది. మిగతా 30 కోట్ల దేవతలు దేవుళ్ళు వాళ్ళందరూ ఏంటి మరి? అక్క, అక్కడ ఏం మాట్లాడుతున్నా నువ్వేం మాట్లాడుతున్నావు నీకు కొంచెమైనా అర్థమవుతుందా? సరే, నువ్వు మాట్లాడావు కదా, ఇప్పుడు చెప్తా దాని మీనింగ్ విను. 33 కోట్ల దేవతలు అంటే 33 కోట్లు నెంబర్ అని కాదు, 33 రకాల దేవుళ్ళు. కోటి అంటే సంస్కృతంలో రకాలు అని అర్థం. కాలక్రమేణా అది నంబర్గా మారి 33 కోట్లు అని అర్థం చేసుకుంటున్నారు మీరు. కానీ 33 రకాల దేవుళ్ళు అని అర్థం. 33 రకాలు అంటే 12 ఆదిత్యులు, 11 రుద్రులు, 8 వసువులు, 2 అశ్విని దేవతలు అని అర్థం. సనాతన ధర్మంలో ప్రకృతిని వచ్చే ప్రతి ఒక్కదాన్ని మరియు అంతరిక్షంలో ఉండే గ్రహాలను కూడా పూజించే మతం మాది. మా ఊరు గ్రామదేవత ఏమవ్వాలి? మా ఊర్లో కూడా జై శ్రీరామ్ జెండాలు పెడితే మా ఊరు గ్రామదేవత ఏమవ్వాలి? గ్రామ దేవతలు ఏమైపోవాలా? ఒకటి చెప్తున్నా నేను, నీ గ్రామ దేవతలు నేను రాముడికి జై కొట్టకని చెప్పానా? లేదంటే రాముడు మీకు నచ్చడా? మన హిందూ ధర్మం ఏం చెప్తుంది అంటే దేవుడు ఒక్కడే, కానీ ఆయన అనేక రూపాల్లో కనిపిస్తాడు. ఏ రూపానికి పూజ చేసినా అది స్వీకరించేది పరమాత్ముడు మాత్రమే. నువ్వు ఏ చెక్క ముక్కకు పూజ చేసినా, ఏ గ్రామదేవకు పూజ చేసినా, ఏ గుడిలో పూజ చేసినా అది స్వీకరించేది పరమాత్ముడు మాత్రమే. మేము వైడ్లోనే చూస్తున్నాం, మాకు అందరూ కావాలని చెప్పేసి. బీజేపీనే జై శ్రీరామ్ ఒకటే కావాలి, రాముడే మా దేవుడు, ఆయనే మాకు పూర్తి విశ్వగురు అని చెప్పేసి మోడీని కూడా విశ్వగురు చేసినారు లాస్ట్కి. మాట్లాడితే మాటకి ముందు బీజేపీ, మాటకి తర్వాత ఒక బీజేపీ. ఈ విషయాన్ని సింపుల్గా తెగొట్టేద్దాం రండి. బీజేపీ పార్టీ మాత్రమే మన హిందూ సంస్కృతిని, సంప్రదాయాన్ని గౌరవిస్తుంది. వాళ్ళు మాత్రం దర్గాలకు వెళ్తున్నారు, మసీద్లకు వెళ్తున్నారు, వాళ్ళ టోపీ పెట్టుకొని మొక్కుతున్నారు. కానీ మన హిందూ గుళ్ళోకి వచ్చి బొట్టు పెట్టుకొని దేవుని మొక్కుతున్నారా? లేదు కదా.